భారతదేశంలో ఒక కొత్త ఫ్యాషన్ తయారైంది. బీజేపీ వాళ్ళు ఏమంటారు, వీఆర్ ద ప్రొటెక్టింగ్ హిందూయిజం, సనాతన ధర్మం అని ఇవాళ మాట్లాడుతూ ఉంటారు. దాని తగ్గట్టుగానే రాహుల్ గాంధీ గారు కూడా అట్లనే తయారయ్యారు. మేము భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం, అందులో ఉన్న ప్రతిదాన్ని మేము కట్టుబడి ఉన్నాం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఒకవైపు ఏమో తన ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటూ పోతా ఉన్నాడు, కానీ రేవంత్ రెడ్డి ఏమో కింద నుంచి నరక్కుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. రాహుల్ గాంధీకి తలనొప్పిగా తయారైండు రేవంత్ రెడ్డి గారు. ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిండు, వ్యవస్థని కూలగొట్టిండు. దాని ద్వారా రేవంత్ రెడ్డి ఏమో ఈ విధంగా తయారైండు, రాహుల్ గాంధీ ఏమో తలనొప్పిగా తయారైండు. ఈ ముచ్చట మీరే వినండి. ఇదేనా కాంగ్రెస్ డెమోక్రసీ? ఢిల్లీలో ప్రజాస్వామ్య జపం, గల్లీలో ఫిరాయింపుల పబ్బం. నీతులు లోక్సభకేనా, తెలంగాణ అసెంబ్లీకి వర్తించవా? ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి. అన్ని ఆధారాలున్న ఫిరాయింపుల లేవనడం రాజ్యాంగ విరుద్ధం. స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ రాజకీయ క్రీడ. నైతిక హక్కు కోల్పోయిన హస్తం పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు. కేంద్రంలో గొగ్గోలు పెట్టిన కాంగ్రెస్ కు ఇక్కడ రూల్స్ వర్తించవా? బీజేపీ కాంగ్రెస్ అక్రమ సంబంధంపై రాజకీయ విశ్లేషకులు అనుమానం. అయితే రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు కానీ, లేకుంటే పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకులే కానీ వాళ్ళు ఏమంటారు, బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని అతిక్రమించి పోతుంది, ప్రజల్ని పట్టించుకుంటూ వదిలేసి ముస్లిం హిందూ మధ్య లొల్లి పెట్టించే కార్యక్రమాలు తీసుకుపోతుందని పార్లమెంట్లో బల్లగుద్ది రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మాట్లాడిన విషయాలు మనం టెలికాస్ట్ అవుతా ఉంటే చూసినాం. ఇప్పుడు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు మరి వాళ్ళు రాజ్యాంగాన్ని, రాహుల్ గాంధీ మాటని, ఈరోజు పార్టీ అధిష్టానం యొక్క లైన్ని క్రాచ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈరోజు ఇన్ని చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏందో తెలుసా? సున్నా, గాడిద గుడ్డు, సున్నే, రాదు, గెలవదు. రాహుల్ గాంధీ తలనొప్పి ఎందుకు మారిందంటే ఆయనేమో రాష్ట్రాలు తిరుగుకుంటూ కాంగ్రెస్ పార్టీని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఏమో వెళ్ళిన ప్రతి చోట రాహుల్ గారు ఎక్కడికి వెళ్తారో ఆడ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కుప్పకూల్చే కార్యక్రమాలు గిజ్జేస్తా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతం కావాలంటే బయటోడు ఎవడో వచ్చి చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఒక్కడుంటే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీ సర్వం అంతం అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ తీరుగు ఉంటుంది వారం వీళ్ళదంతా.